మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఇప్పటికీ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చలేకపోగా ఇప్పుడు ప్రాజెక్టులపై పెత్తనం కేఆర్ఎంబీకి అప్పగించొచ్చారని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, చుక్కనీరు తీసుకోవాలన్నా ఢిల్లీ అనుమతి తీసుకునేలా చేశారన్నారు. ఇక తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది గోదావరి నది, ఇంకోవైపు ఒకవైపు కృష్ణా నది. ఈ రెండు జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం. అట్లాంటి కృష్ణా నదిలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత, అల్లగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు. మోడీ గారు 10 ఏళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత, వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు. లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త, కేఆర్ఎంబీ అని ఉంటది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని. మన వాటా తేల్చకుండానే, మన నీళ్లెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు.